ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. భగవద్గీత దివ్యజ్ఞానము 1వ శ్లోకము. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అవ్యయమైన ఈ యోగశాస్త్రమును నేను యోస్వానునకు సూర్యదేవునకు ఉపదేశించి తిని. యోస్వానుడు దానిని మానవులకు పితయైన మనువునకు ఉపదేశించగా మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించెను. భాష్యము. సూర్యలోకము మొదలుగా సర్వలోకములందలి రాజవంశములకు శ్రీమద్భగవద్గీతా జ్ఞానము ప్రాచీన కాలము నుండియే ఉపదేశించబడినది. దాని చరిత్ర ఇచ్చట మనకు తెలియవచ్చుచున్నది. సర్వలోక రాజులు తమ ప్రజలకు రక్షణమును కల్పించుటకే ప్రత్యేకముగా నిర్దేశించబడి ఉన్నారు. కనుక ప్రజలను చక్కగా పాలించి వారిని కామబంధము నుండి రక్షించుటకు రాజవంశువారు భగవద్గీత జ్ఞానమును సంపూర్ణముగా అవగాహన చేసుకునివలసి అవసరం ఉన్నది. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని నిత్య సంబంధములో ఆధ్యాత్మిక జ్ఞానమును సంపాదించుటకే మానవ జన్మ ఉద్దేశించబడినది. నిత్య సంబంధములో ఆధ్యాత్మిక జ్ఞానమును సంపాదించుటకే మానవ జన్మ ఉద్దేశించబడినది. ఈ సందేశములను ప్రజలకు విద్య, సంస్కృతి, భక్తి ద్వారా తెలియజేయుట సర్వదేశ లోకపాలకుల బాధ్యత అయ్యున్నది. అనగా జనుల శ్రేయస్సు కొరకు రాజులు ఈ కృష్ణ సంబంధ విజ్ఞానమును విస్తృతముగా ప్రచారము చేయవలసి ఉన్నది. తద్వారా జనులు ఈ ఘనమైన శాస్త్రపు లాభమును బడసి జయప్రదమైన మార్గమున పయనించి లభించిన మానవ జన్మను సద్వినియోగపరుచుకొనగలరని కోరుతున్నాను. ఈ కల్పమునందు సూర్యదేవుడు వివస్వానునిగా పిలువబడును. ఆ సూర్యుడే గ్రహమండలమందలి సర్వగ్రహములకు మూలము. బ్రహ్మ సంహిత 5.52 యందు ఈ క్రింది విధముగా తెలపబడి ఉన్నది. యచ్చక్షురే సవితా సకల గ్రహాణాం రాజా సమస్తస్వరమూర్తిరశేషచేజః యస్యాజ్ఞయా భ్రమతి సంభృతకాలచక్రో గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ఏ ఆదిపురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుచున్నాడో అట్టి దేవదేవుడైన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రమై భాషించుచు అతని ఆజ్ఞలకు లోబడి తన కక్షయందు పరిభ్రమించుచుండును అని బ్రహ్మదేవుడు స్తుతించెను. సూర్యుడే సమస్త గ్రహములకు రాజయ్యున్నాడు. గ్రహములన్నిటికీ ఉష్ణమును మరియు వెలుగును ప్రదానము చేయుచు వాటిని నియమించడి సూర్యమండలమును. సూర్యదేవుడు ప్రస్తుత నామము వివస్వానుడు. అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించి తన కక్షలో పరిభ్రమించుచుండును. శ్రీకృష్ణ భగవానుడు తొలుత వివస్వానునే ప్రథమ శిష్యునిగా స్వీకరించి గీతా జ్ఞానమును బోధించెను. అనగా గీత అనాది కాలము నుండి వచ్చుచున్న ప్రామాణిక శాస్త్ర గ్రంథమే గాని అప్రధానులైన లౌకిక పండితుల కొరకు ఉద్దేశింపబడినది ఊహాకల్పిత గ్రంథము కాదు. మహాభారతము శాంతి పర్వము 348.51-52 నందు గీత యొక్క చరిత్రను ఈ క్రింది విధముగా మనము కనుగొనవచ్చును. త్రేతాయుగాధౌ చ తతో వివస్వాన్ మనవే దధౌ మనుజ్యలోకభృత్యర్థం సుతాయేక్ష్వాకవే దదౌ ఇక్ష్వాకుణౌ చ కదితో వ్యాప్య లోకానవస్థితః.
భగవానితో గల సంబంధమును తెలుపు ఈ జ్ఞానము త్రేతాయుగారంభమున వివస్వానిచే మనువునకు బోధించబడింది. మానవులకు తండ్రి అయిన ఉన్నందున మనువు దానిని తన కుమారుడును, భూమండలమునకు రాజును మరియు శ్రీరామచంద్రుడు ఉద్భవించిన రఘువంశము యొక్క మూల పురుషుడును అగు మహారాజు ఇక్ష్వాకునకు వసగెను. అనగా గీతా జ్ఞానము ఇక్ష్వాకు మహారాజు